రక్షణ సినిమా చూడడం జరిగిందన్న. సినిమా అయితే నాకు ఇంకొక రాక్షసుడు అనిపించింది అన్నమాట. ఒక సైకో మర్డర్లు చేయడం, దాన్ని ఒక లింక్ తీసే ఏదైతే సస్పెన్స్ లింక్లు ఉంటాయో ఆ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకా పాయల్ రాజ్పూత్ గారు మన మంగళవారంతోనే బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ సినిమాతో కూడా ఇంకో బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. ఆవిడ యాక్టింగ్ కానీ ఆవిడ హీరోయిజం కానీ సూపర్ అనమాట. ఇంక మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొన్ని సన్నివేశాల్లో నిజంగా ఆ బ్యాక్గ్రౌండ్ చూసి మనం చాలా భయపడుతున్నాం అనమాట. అంత బాగా అనిపించింది. టోటలీ ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ అన్నమాట. అలాగే విలన్ గారిని చూసినా చాలా క్రూరత్వంగా మర్డర్లు చేయడం కానీ ఆ సీన్స్ కానీ చాలా అంటే ఏ సబ్జెక్ట్ ఇవ్వాలి సినిమాకి మాత్రం. సినిమా అయితే మాత్రం ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ చాలా భయంకరంగా అనిపించింది. హర్రర్ థ్రిల్లింగ్ చూస్తే ఎలా కనిపిస్తుందో అంత భయంకరంగా అనిపించింది. ఇంకా రాయల్ పూచి గారు మెయిన్ యాక్టింగ్, హీరోయిజం, ఫైట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఒక సస్పెన్స్ రివీల్ అయ్యే ఆ సీన్ ఒక్కొక్క సీన్ ఉంటుందన్న చాలా అంటే చాలా బాగా. ఇంకా ముఖ్యంగా ఇంటర్వ్యూల ముందు వచ్చి ఆ సస్పెన్స్ సీన్ ఏదైతే ఒక 5 minutes ఉంటుందో ఆ సీన్ అయితే నిజంగా సీట్ ఎచ్చుకొచ్చి ఏం జరుగుతుంది అనుకుంటాం. బట్ అప్పుడు కూడా ట్విస్ట్ రివీల్ అవ్వదు. మళ్ళీ సెకండ్ హాఫ్ నుంచి ఇంకా ఇంట్రెస్ట్ పెంచుతూనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా మనకి మర్డర్లు జరుగుతుంటే సెకండ్ హాఫ్ అంతా దాన్ని రివీల్ చేసే క్రమంలో చాలా సస్పెన్స్గా ఉంటుంది సినిమా. వాట్ నెక్స్ట్ అంటూ. సో క్లైమాక్స్ కూడా చాలా అంటే చాలా బాగా ఉంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ ఆ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఏదైతే స్క్రీన్ ప్లే ఉందో అదైతే మాత్రం బాగా వర్కౌట్ అయింది. పాయల్ రాజ్పూత్కి అయితే మాత్రం మంగళవారం తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ పడుతున్నా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సస్పెన్స్ థ్రిల్లింగ్ కొత్త కాన్సెప్ట్ యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఈ సినిమాని చూస్తే మాత్రం చాలా అంటే చాలా థ్రిల్లింగ్ అవుతారు. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. అవకాశాలు తక్కువ, ప్లేస్ యాక్టింగ్ రాదని చెప్పేసి అంటారు. కానీ దీంట్లో మాత్రం మానస్ గారు మాత్రం ఆ సైకో క్యారెక్టర్లో అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం ట్విస్ట్ ఒకటి, ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ అయితే క్లైమాక్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా డైరెక్టర్ మాత్రము దీంట్లో ఈ మూవీకి ప్లస్ పాయింట్. మీరు ఒక పాయల్ రాజ్పూత్ నెక్స్ట్ అవతార్, ఒక డిఫరెంట్ అవతార్లో చూస్తారు. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. రక్షణ. థ్యాంక్ యూ. పోలీసు తనది క్యారెక్టర్ నచ్చింది నాకు. తనది ఏదైనా సరే తను బాగా డిప్గా వెళ్ళి చూడడం కానీ అది నచ్చింది నాకు బాగా. కాజల్ తన రోల్కి అన్న ఇప్పుడే ఏంటంటే రక్షణ అనే సినిమా చూసి వస్తున్నా. ఏంటంటే సినిమా కాన్సెప్ట్ ఏంటంటే మామూలుగా నేటి సమాజంలో ఏంటంటే అమ్మాయిలకు రక్షణ అనేది లేకుండా పోతుంది అని అనేది మూవీ కాన్సెప్ట్తో తీసుకొచ్చారన్న. నిజంగా మూవీ అయితే చాలా బాగుంది. ఏంటంటే రాజ్పూత్ పాయల్ గారు ఇంతకుముందు చేసిన సినిమాలలో ఏ రకంగా చూసుకున్నా ఏంటంటే ఒక హీరోయిన్గా ఒక రొమాంటిక్గా చేస్తూ ఉంటారు. కానీ ఈ మూవీ ద్వారా ఏంటంటే ఆమె ఒక డైనమిక్ యాక్టర్ అని చెప్పేసి ఒక హీరో లెవెల్లో ఆమెకంటూ ఒక యాక్టింగ్ బేస్ ఉందని చెప్పేసి మూవీ ద్వారా ప్రూవ్ చేసుకుంది. నిజంగా మూవీ అయితే చాలా బాగుందన్న. మూవీ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో యువతరంలో ఉన్నటువంటి ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలు ఎంబడి లవ్ అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి హత్యలు అఘాయిత్యాలు చేస్తున్న దాన్ని ఏ రకంగా అరికట్టింది అనేది మూవీ కాన్సెప్ట్. ఏంటంటే ఆ అరికట్టే సిచ్యువేషన్లో ఏంటంటే ఈ హీరోయిన్కి ఏసీపీ క్యారెక్టరైజేషన్ ఇచ్చారు. ఆ ఏసీపీ క్యారెక్టర్లో ఏంటంటే హీరోయిన్ని కూడా బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ ఏసీపీని కూడా బ్లాక్మెయిల్ చేసి స్టార్ట్ చేస్తే అసలు ఇందులో నాకు మెయిన్గా నచ్చిన యాక్టింగ్ ఎవరంటే మానస్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్. నిజంగా ఒక సైకో విలన్ రోల్లో నిజంగా యాక్టింగ్ నటించడం కాదు, జీవించి పడేసిరు భయ్య. అండ్ ఏంటంటే మానస్ గారు ఫస్ట్ హాఫ్లో యాక్టింగ్ పర్ఫార్మెన్స్, అతను చేసిన విలన్ రోల్స్, అతను చేసిన సైకోయిజం ఏంటంటే నిజంగా చాలా ఆకట్టుకుంది. ఏంటంటే ఆయనకి ఇచ్చిన యాక్టింగ్ కంటే ఆయన ఇంకా దాన్ని మించిపోయే లెవెల్లో చేశారు. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంటర్వెల్ సీన్లో ఏంటంటే ఆఫ్టర్ మానస్ గారికి పాయల్ రాజ్పూత్ గారికి ఇద్దరికి మధ్యలో ఉన్న ఒక సీన్స్ ఎలివేషన్స్ ఏంటంటే ఒక చాలా ట్విస్ట్ లేపిందని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత సీన్కి ఇంట్రెస్ట్ అనిపించింది భయ్య. సెకండ్ హాఫ్లో ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క ఎక్సైట్మెంట్, ఒక్కొక్క దానికి చాలా సస్పెన్స్, చాలా థ్రిల్ అయ్యాము. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఓవరాల్గా చెప్పుకోవాలంటే మూవీలో లాస్ట్ క్లైమాక్స్ సీన్లో అసలు ఆఫ్టర్ మానస్ గారి తర్వాత ఇంకో విలన్ ఉన్నాడు. ఆ విలన్ గారి యాక్టింగ్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు భయ్య. చాలా డేంజర్ బాండింగ్లో ఉంది. నిజంగా మూవీ ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పర్పస్లో ఒక రక్షణ అనే కాన్సెప్ట్తోని అమ్మాయిలకు రక్షణ ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా కల్పించాలి, ఒక లేడీస్ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఏ రకంగా ఎదుర్కోగలుగుతుంది అని చెప్పేసి నిజంగా చాలా బాగా చూపించారు మూవీ. నేను ఓవరాల్గా చూసుకుంటే మూవీ నిజంగా ఈ మూవీ తీసిన మన డైరెక్టర్ ప్రదీప్ గారికి హ్యాట్సప్ చెప్పుకోవచ్చు.
నిజంగా ఒక మంచి స్టోరీని తీసుకొని ఒక మంచి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా కానీ ఇటు స్టోరీ పరంగా కానీ ప్రొడక్షన్ పరంగా కానీ నిజంగా చాలా బాగా తీశారు మూవీని. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి, ఆదరించండి భయ్యా. మూవీ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. రక్షణ సినిమా ఏముందనా, సినిమా మాత్రం ఇచ్చి పడేసినా, దుమ్ము లేపేసిండు. అసలు ఆ సినిమా చూసినా మాత్రం అసలు మనం ఊహించుకోతాను. నిజంగా చెప్తాను, రాజ్పాల్ యాక్టింగ్ మాత్రం ఏం చేసిందనా, ఇచ్చి పడేసింది. అసలు అంటే సమాజంలో ఏం నడుస్తుంది సినిమాలో అన్నట్టు చూపించారు. అంటే చాలా జాగ్రత్త పడాలి అన్నట్టు ఒక సినిమా మెసేజ్ చూపించారు. అంటే నీకు సినిమా కూడా ఎక్కడ బోర్ అని లేదు. అసలు ఆమె మామూలుగా మనమైతే ఒక రొమాంటిక్ సినిమాలో చూసినాం, ఒక ఆర్ఎక్స్ సెంటర్లో చూసినాం, ఒక F3లో చూసినాం. అంటే అలాంటి క్యారెక్టర్ చేసుకుంటా మళ్ళీ ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయడం అంటే మాటలు కదనా. నిజంగా మాత్రం చాలా బాగా చేసింది. ఇది ఒక మాస్ సినిమాకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనొచ్చు. మన పోలీస్ ఆఫీసర్లా చాలా అంటే చాలా బాగా చేసింది. ఎందుకంటే ఈ సినిమా ఈ ఫ్రైడే రోజు చాలా బాగుంది. ఈ సినిమా ఒక మా మెసేజ్ సినిమా, అంటే సమాజానికి ఎలాంటి ఉపయోగపడుతుందో అలాంటి సినిమా ఇది. అంటే మనం కరెక్ట్ అర్థం చేసుకుంటే మాత్రం అర్థమవుతుంది అన్న సినిమా. అర్థం కాకపోతే అర్థం కాదు సినిమా. సమాజం ఏమి నడుస్తుందో సినిమా డైరెక్టర్గా చూపించారు. చాలా బాగుంది, సూపర్.